హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మనం కరెంట్ అఫైర్స్ ని అందించడం జరుగుతుంది. సో జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ను ప్రస్తుతం మీకు అందిస్తాను. అలాగే జనవరి నుంచి ప్రస్తుతం నెల వరకు అన్ని అంశాలను మీకు పార్ట్లుగా వీడియోలుగా చేసి అందిస్తాను. అలాగే ప్రస్తుతం జనవరిలో జరిగిన అంతర్జాతీయ అంశాలు కొంతవరకు ఈ వీడియోలో అందిస్తాను. మిగతావన్నీ కూడా మీకు పార్ట్ వీడియోస్ గా మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ మొదటి వీడియోని చూస్తే, మొదటి అంశం చూస్తే, ఈ వీడియోలో మొదటి అంశం బ్రహ్మపుత్ర డ్యామ్ నిర్మాణం కోసం 15.27 లక్షల కోట్ల రూపాయలను చైనా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఆ నది మీద చైనాలో ఒక నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు మనం ఇందాక అనుకున్నట్లుగానే 15.27 లక్షల కోట్ల రూపాయలు. అంటే డాలర్ల పరంగా చూస్తే 170 బిలియన్ డాలర్లు అని ఈ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటించాడు. దీనిని ఎందుకు చేస్తున్నామో అని అంటే, దానికి కారణంగా వారు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాము అనే కారణాన్ని చెప్తున్నారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ కు చాలా దగ్గరగా టిబెట్ భూభాగంలో ఈ భారీ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. మనందరికీ తెలుసు, టిబెట్ అనేది భారతదేశానికి చైనా భూభాగానికి మధ్యన ఉన్న ప్రదేశం. దీనిని చైనా ఎప్పుడో ఆక్రమణ చేసింది. సో అందుకు కారణంగా అరుణాచల్ ప్రదేశ్ కు టిబెట్ భూభాగంలో చైనా ఈ నిర్మాణాన్ని చేయగలుగుతుంది. దీని వలన ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరిగే అవకాశం ఉంది. ఈ బ్రహ్మపుత్ర నది గురించి తెలుసుకుంటే, ఇది స్టాక్ జీకే కింద కూడా మనకి పనికి వస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా వాస్ట్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, కరెంట్ అఫైర్స్ అనేది చాలా వాస్ట్ అయిన సబ్జెక్ట్. సో మనం దేన్ని వదలకుండా చూడాలి. సో బ్రహ్మపుత్ర నది విషయం వచ్చింది కాబట్టి, బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. ఇది అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలోకి వచ్చి అస్సాంలో భారతదేశంలో ప్రవహించి బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. సో చైనా ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి, మనకి చైనాకి ఉన్న సరిహద్దు పొడవు 3448 కిలోమీటర్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశం విదేశాలతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలలో చైనా రెండవ అతిపెద్ద సరిహద్దును పంచుకుంటున్న దేశం. మరి మొదటి దేశం ఏది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాం దాని గురించి. సో అలాగే మన దేశం చైనా దేశం మధ్య ఉన్న సరిహద్దు రేఖని మెక్ మోహన్ రేఖ అని అంటారు. అలాగే దానికి ఇంకో పేరు కూడా ఉంది, దానిని LOAC అంటారు. సో మెక్ మోహన్ రేఖ అనేది వేరు, LOAC అనేది వేరు. LOAC అంటే ఫుల్ ఫామ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అనటం కూడా జరుగుతుంది. సో ఇందాక మనం అనుకున్నట్లుగా భారతదేశంతో అతి ఎక్కువగా సరిహద్దుని పంచుకునే దేశం ఏదిరా అంటే బంగ్లాదేశ్. ఓకే, ఇప్పుడు మనం రెండో అంశాన్ని చూద్దాం. ఇండియా ఆస్ట్రేలియా మధ్య అమలులోకి వచ్చిన ఈసీటీఏ అంటే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ ఇవ్వటం జరిగింది, అంటే ఫుల్ ఫామ్ ఇవ్వటం జరిగింది. ఎకనామిక్ కోఆపరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈసీటీఏ అంటే ఎకనామిక్ కోఆపరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్. భారత్ ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఎగుమతులపై సుంకాలను నిషేధించుటకు 2022 సంవత్సరంలో ఈ ఈసీటీఏను స్థాపించడం జరిగింది. దీనిపై ఇరు దేశాలు 2022లో సంతకాలు చేశాయి. కానీ ఇది ప్రస్తుతం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే, దీని ఒప్పందం 2022లో జరిగిన 2026 జనవరి 1 నుండి దీని అమలు ప్రారంభమైనది. ఇరు దేశాల మధ్య 2023 సంవత్సరంలో ఉన్న వాణిజ్య విలువ
$49.1 బిలియన్ కాగా 2024-25 సంవత్సరానికి $54.4 బిలియన్ చేరింది. ఈ ఒప్పందం ప్రకారం జీరో డ్యూటీ యాక్సెస్ ను ఇరు దేశాలు అమలులోకి తెచ్చాయి. అంటే జనవరి 1, 2026 నుండి భారతదేశం నుండి ఆస్ట్రేలియా ఎగుమతి చేసే వస్తువులపై 100% వస్తువులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎలాంటి అదనపు పన్ను లేకుండా పూర్తి ఉచిత ప్రవేశాన్ని కల్పించడం జరిగింది. దీనివల్ల భారతదేశానికి చెందిన వస్త్రాలు, మందులు, డైమండ్స్, జెమ్స్ వంటి రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుంది. అలాగే ఇక మనం మూడో అంశాన్ని చూద్దాం. మీరు ఈ అంశాలన్నింటినీ కూడా చూసి నోట్స్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇక మనం మూడో అంశాన్ని చూసుకుంటే, ఇండియా పాకిస్తాన్ ఖైదీల జాబితా విడుదల చేయడం జరిగింది. 2026 జనవరి 1న భారత్, పాకిస్తాన్లు తమ అణువసతులను మరియు ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. గత 35 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం 1998 సంవత్సరంలో జరిగింది. అది 1991 జనవరి 27వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. దీనిని మొదటిసారిగా 1992 జనవరి 1వ తేదీన ఈ వివరాలను మార్చుకోవడం జరిగింది. ప్రస్తుతం భారత జైల్లో పాకిస్తాన్ పౌరులు 391 మంది ఉంటే మత్స్యకారులు 33 మంది ఉన్నారు. అలాగే పాకిస్తాన్ జైల్లో 58 మంది, భారతదేశ పౌరులు 199 మంది మత్స్యకారులు శిక్షను అనుభవిస్తున్నారు. పాకిస్తాన్ జైల్లో జైలు శిక్ష పూర్తి చేసుకొని కూడా అక్కడ ఇంకా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులు 167 మంది. వీరందరూ కూడా భారతదేశ పౌరులే. 2008వ సంవత్సరంలో ఇరు దేశాల మధ్య బందీల పరస్పర సమాచారంపై ఒప్పందం కుదిరింది. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు పొడవు 3323 కిలోమీటర్లు. సో పాకిస్తాన్ గురించి వచ్చింది కాబట్టి మనం ఈ విషయాలను కూడా తెలుసుకుందాం అదనంగా. అలాగే ఆ ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలను రాడ్క్లిఫ్ రేఖ అని మరియు LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని కూడా అంటారు. నెక్స్ట్ నాలుగో అంశాన్ని చూస్తే, న్యూయార్క్ మేయర్ గా జోహాన్ మామ్దాని ఎన్నికయ్యారు. ఇతను న్యూయార్క్ నగర 112వ మేయర్ గా భారతదేశానికి మూలాలున్న జోసెఫ్ మామ్దాని ఎన్నికవటం. ఇతను న్యూయార్క్ నగర 112వ మేయర్ గా ఎన్నికయ్యాడు. ఇతనికి భారతదేశ మూలాలు ఉన్నాయి. సో ఇతను నవంబర్ 4, 2025 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యాడు. నవంబర్ 5వ తారీఖున అధికారికంగా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇతని ప్రమాణ స్వీకారం జనవరి 1, 2026 జరిగింది. ఇతని ప్రత్యేకతను చూస్తే, న్యూయార్క్ నగర చరిత్రలో ఇతను మొట్టమొదటి ముస్లిం మేయర్, అలాగే మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తి కూడా ఇతనే. ఎందుకంటే ఇతనికి భారతదేశ మూలాలు ఉన్నాయి. వీళ్ళ తల్లిగారు కూడా మన భారతదేశానికి సంబంధించిన ఒక మహిళా సినిమా డైరెక్టర్. అలాగే ఇంకొక ప్రత్యేకత చూసుకున్నట్లయితే, ఇప్పటిదాకా మేయర్లుగా చేసిన వ్యక్తులలో ఇతను 2వ అతి చిన్న వయస్కుడు. సో మొదటి అతి చిన్న వయస్కుడైన మేయర్ హగ్ జే గ్రాంట్. ఇతను న్యూయార్క్ మేయర్లలో అతి చిన్న వ్యక్తి. ఈ జహాన్ మామ్దాని పార్టీ డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ. ఈ పార్టీ తరఫున అతను ఎలక్షన్ లో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. సో అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ ని చూస్తే, దీన్ని స్టాక్ జీకే అని కూడా అనొచ్చు. దీపావళిని సెలవు దినంగా ప్రకటించిన అమెరికాలో 3 రాష్ట్రాలు. అది 1 పెన్సిల్వేనియా, 2 కనెక్టికట్, 3 కాలిఫోర్నియా.
ఇక ఐదో పరిస్థితి చూస్తే 2026 బ్రిక్స్ అధ్యక్ష పదవిని ఇండియా చేపట్టింది. సో ఈ బ్రిక్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్ని రకాలుగా సహకారం అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ సదస్సు యొక్క అధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించటం జరిగింది. 2026వ సంవత్సరానికి గాను జరగబోతున్న 18వ బ్రిక్స్ సదస్సు ఇండియాలో జరగబోతుంది. ఈ బ్రిక్స్ సదస్సు 2026 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో జరగబోతుంది. దీనికి అధ్యక్షత వహించే వ్యక్తి భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ. భారతదేశం ఇలా బ్రిక్స్ సమావేశాన్ని అధ్యక్షత వహించడం ఇది 4వసారి. గతంలో 2012లో ఒకసారి, 2016, 2021లలో 3 సార్లుగా అధ్యక్షత వహించింది. 2026వ సంవత్సరపు బ్రిక్స్ సదస్సు యొక్క థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. దీనిని తెలుగులో చూస్తే స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారము మరియు సుస్థిరత కోసం నిర్మాణము అని అంటారు. కానీ మీకు తెలుగులో అర్థం అవటం కోసం తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశాం. కానీ ఏ థీమ్స్ అయినా సరే ప్రపంచంలో ఏ థీమ్స్, ఒక సదస్సు జరిగితే దాని థీము, లేదంటే ఒక అంతర్జాతీయ దినోత్సవం జరిగితే దాని థీము, ఇలాంటి ఎన్నో థీమ్స్ రావటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ థీమ్ ఏ భాషలో అయితే వస్తుందో అదే భాషలో యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దానిని తెలుగులోకి కానీ లేదా మీకు ఇష్టమైన భాషలోకి ట్రాన్స్లేట్ చెయ్యకండి. యాజ్ ఇట్ ఈస్ గా అలాగే గుర్తుపెట్టుకోండి. అదే మంచి పద్ధతి. మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ ట్రాన్స్లేట్ చేశాను అంతే. సో ఇక మన విషయంలోకి వస్తే, ఈ సదస్సు జరగడానికి ముందుగానే మే 14, 15 తేదీలలో ఇంకొక సదస్సు మనకి భారతదేశంలో భారత మండపం న్యూఢిల్లీలో జరిగింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. దీనికి భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రాచ్యం అంటే తెలుసు కదా మనకి. మధ్యప్రాచ్యం అంటే ఏంటమ్మా? కరెక్ట్ గా చెప్పాలంటే మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు మనకి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. సో మొన్నటిదాకా ఇజ్రాయెల్, హమాస్ వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇలా ఖతార్ మీద వాటి మీద యుద్ధం చేసింది, లెబనాన్ మీద యుద్ధం చేసింది, ఇలా ఎన్నో దాని మీద ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒకవైపు ఉండి ఇరాన్ మీద వార్ చేస్తున్నారు. సో ఇలా ఎప్పుడు మధ్యప్రాచ్యం అనేది ఎప్పుడు కూడా యుద్ధాలతో రగులుతూ ఉంటుంది. సో ఆ యుద్ధాల మీద మనకి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. పశ్చిమాసియాలోని సంక్షోభం, అంటే పశ్చిమాసియా అంటే మనం మాట్లాడుకున్నట్టు మధ్య ప్రాచ్యం అని, అలాగే ఇంధన భద్రత మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించడం జరుగుతుంది. మనకు తెలుసు కదమ్మా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా మారుతూ ఉంటారు. సో 5 శాశ్వత దేశాలు, ఇవన్నీ కూడా మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ బ్రిక్స్ కూటమి గురించి మాట్లాడుతుంటే, ఫస్ట్ ఈ బ్రిక్స్ కూటమి అధికారికంగా 2009 జూన్ 16వ తేదీన స్థాపించడం జరిగింది. రష్యాలోని ఎకటెరిన్బర్గ్ లో మొదటి అధికారిక సదస్సులో ఈ కూటమి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది అని చెప్తారు. మన దేశం ఈ కూటమిలో వ్యవస్థాపక దేశంగా కొనసాగింది. మన దేశంతో పాటు బ్రెజిల్, రష్యా, చైనాలు కూడా ఆ దేశాల నుండి మొదటి అక్షరం ఉన్నాయి. చైనాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల నుండి మొదటి అక్షరాలతో బ్రిక్ అని ఈ సదస్సుకు నామకరణం చేశారు. 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా వచ్చి చేరటంతో ఎస్ అక్షరం అదనంగా కలిసి బ్రిక్స్ గా మారింది. బ్రిక్స్ లో ప్రస్తుతం 11 సభ్య దేశాలు ఉన్నాయి. మొదటిగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలైంది. 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా చేరింది. తర్వాత
2024 సంవత్సరంలో ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు చేరాయి. అలాగే 11వ సభ్య దేశంగా 2025 సంవత్సరంలో ఇండోనేషియా చేరింది. సో ఇది క్లుప్తంగా బ్రిక్స్ గురించి. సో మనం ఇక్కడ 6వ విషయాన్ని చూస్తే, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలకు బొగ్గును నేరుగా ఎగుమతి చేస్తున్నది కోల్ ఇండియా లిమిటెడ్. సో బొగ్గు సరఫరాలో పారదర్శకతను పెంపొందించాలనే లక్ష్యంతో బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలు కోల్ ఇండియా నుండి బొగ్గును కొనుగోలు చేయనున్నాయి. సో పారదర్శకత అంటే ఏంటమ్మా, ఇంగ్లీష్ లో ట్రాన్స్పరెన్సీ అంటారు. అంటే ఎటువంటి అవినీతికి తావు లేకుండా చేయడాన్ని ట్రాన్స్పరసీ అంటారు ఈ గవర్నమెంట్ విధానాల్లో, ఈ గవర్నమెంట్ సిస్టమ్ లో. సో దాన్ని పెంపొందించడం కోసం కోల్ ఇండియా నుండి బొగ్గుల్ని కొనుగోలు చేయన ఉన్నాయి. అలాగే బొగ్గు సరఫరాని పెంచడం కోసం కోల్ సేతు అనే పాలసీను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. సో అలాగే ఉన్న దేశాలు చూసుకుంటే అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, చైనా, ఇండియాలు. కానీ బొగ్గు ఉత్పత్తిలో తొలి 2 స్థానాల్లో నిలిచే దేశాలు మాత్రం చైనా మరియు ఇండియా. సో మనకి బంగ్లాదేశ్ యొక్క రాజధాని మనకు తెలుసు ఢాకా. దీని యొక్క కరెన్సీని టాకా అని పిలుస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్, ఇతను 2026 ఫిబ్రవరి 17వ తేదీన బంగ్లాదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. సో ఇది మనకి ఆ కరెంట్ అఫైర్ అంశం గురించి. ఇక 7వది మనం చూస్తే, అమెరికా దేశంలో ఒబామా కేర్ రాయితీల గడువు ముగిసిపోవటం జరిగింది. అమెరికా దేశంలో ఎఫర్డబుల్ కేర్ యాక్ట్, దీన్ని షార్ట్ కట్ లో ACA అంటారు. దీని కింద లభించే ఆరోగ్య రాయితీల గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసిపోయింది. దీనితో ఈ చట్టం కింద ఆరోగ్య సంరక్షణ పొందే లక్షల మంది అమెరికన్ల ఖాతాలో ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్లు జమ కావు. దీని కారణంగా చాలా మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దీని గడువు ముగిసిపోవడంతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ప్రీమియం 114% పెరిగే అవకాశం ఉంది. దీనిని అమెరికా 44వ ప్రెసిడెంట్ అయిన ఒబామా 2010వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ప్రస్తుతం అమెరికా దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇతను 47వ ప్రధాని. ఇతని పార్టీ పేరు రిపబ్లికన్ పార్టీ. సో ఇప్పుడు మనం 8వ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. జనవరి 3వ తారీఖున వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మధురో మరియు అతని భార్యను అమెరికా దేశం బంధించి తన దేశానికి తీసుకువచ్చింది. లాటిన్ అమెరికా లేదా దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ప్రజాస్వామ్యం మరియు పరిపాలనా విధానం ఆశించిన స్థాయిలో లేవనే కారణంతో ఈ పని చేయడం జరిగింది. కానీ కొంతమంది విమర్శకుల ప్రకారం అసలైన కారణం ఏమిటంటే 1999 వరకు కూడా అమెరికా దేశానికి వెనిజులా సానుకూలంగా తీసుకుంది. ఆ తర్వాత వ్యతిరేకత కనబరచడం వల్ల అప్పటి నుండి అమెరికా వెనిజులా దేశం మీద ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వెనిజులా దేశంలో 303 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఈ చమురు నిక్షేపాలు ప్రపంచంలోని చమురు నిక్షేపాలలో 5వ వంతు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ఈ పని చేసింది అని చెప్తున్నారు. అలాగే వెనిజులా దేశం యొక్క అధ్యక్షుడిని
అమెరికా స్వాధీనం చేసుకున్న తర్వాత తాత్కాలిక ప్రెసిడెంట్ గా డెల్సీ రోడ్రిగజ్ ను నియమించినట్లు వెనిజులా దేశ సుప్రీంకోర్టు ప్రకటించింది. వెనిజులా రాజధాని కరాకస్ మరియు ఆ దేశపు కరెన్సీని బొలివీర్ అంటారు. సో మనము ఈ ఈ కరెంట్ అఫైర్ లో ఇంకొంచెం లోతుకెళ్ళి తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మనకు పనికొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. వెనిజులాపై దాడి చేసినది అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ అనే ప్రత్యేక సైనిక వ్యవస్థ లేదా సైనిక దళం. ఈ దాడిలో కీలక పాత్ర పోషించింది ఈ దళమే. దీనిని 1977లో స్థాపించారు. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన ఒసామా బిన్ లాడెన్ ను తుదముట్టించడంలో కూడా దీని పాత్ర ఉంది. ఈ ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అని పిలుస్తారు. ఇది 2001లో జరిగింది. సో ఇది మనకి ఈ ఆపరేషన్ చేసిన ప్రత్యేక దళమైన డెల్టా ఫోర్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే మనం ఇంకొకసారి ఈ చమురు నిక్షేపాల గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ చమురు నిక్షేపాలు ఉన్న దేశాలలో టాప్ 5 కంట్రీస్ లో వెనిజులా కూడా ఉంటుంది. ఇంకా గట్టి చెప్పాలంటే టాప్ 3లో కూడా ఉంటుంది. సో మనం ఈ చమురు నిక్షేపాల గురించి చూసుకున్నట్లయితే ఈ నిక్షేపాలు అధికంగా ఉండే దేశాలు వెనిజులా, సౌదీ అరేబియా, ఇరాన్, కెనడా, ఇరాక్. అయితే ఉత్పత్తి పరంగా చూస్తే అంటే ఉండడానికి ఉన్నాయి కానీ ఉత్పత్తి చేసే పరంగా చూస్తే మాత్రం అమెరికా, సౌదీ అరేబియా, రష్యా, కెనడా అండ్ చైనాలు ఉన్నాయి. సో ఈ యొక్క చమురు నిక్షేపాలని జాగ్రత్తగా మెయింటైన్ చేయటం కోసం 1960 సెప్టెంబర్లో ఇరాక్ రాజధాని అయిన బాగ్దాదులో జరిగిన సదస్సులో ఓపెక్ అనే ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఓపెక్ అనగా ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని అర్థం. ఆ సదస్సులో పాల్గొన్న 5 దేశాలు ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా మరియు వెనిజులాలు. ఈ 5 దేశాలు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాయి. ఈ సంస్థ నిర్వహణ ఈ సంస్థను స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలను నియంత్రించటం మరియు ఎగుమతి చేసే సభ్య దేశాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం. అలాగే మనకి 9వ కరెంట్ అఫైర్ చూద్దాం. అంశం ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారతదేశం 150.18 మిలియన్ టన్నులతో 150.18 మిలియన్ టన్స్ తో మొదటి స్థానానికి ఎగపాకింది అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి మొత్తం 25 రకాల పంటలకు సంబంధించి 184 కొత్త రకాల వంగడాలను విడుదల చేశారు. వరి యొక్క శాస్త్రీయ నామం ఒరైజా సటైవా. ఇది ఒక ఖరీఫ్ పంట. దేశంలో అధికంగా వరి ఉత్పత్తిలో మొదటి స్థానం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. అయితే తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కృష్ణా గోదావరి డెల్టాను పిలుస్తారు. ఈ కృష్ణా గోదావరి డెల్టా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. అలాగే చండీగఢ్ రాష్ట్రాన్ని కూడా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలవటం జరుగుతుంది. సో నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్, దీన్ని షార్ట్ కట్ లో NRRI అని కూడా పిలుస్తారు. దీనిని 1966లో స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఒడిస్సా రాష్ట్రంలోని కటక్ లో ఉన్నది. దీనికి డైరెక్టర్ గా భాస్కర్ చంద్ర పాత్ర వ్యవహరిస్తున్నారు. ఇది దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ గా మనం చూసినట్లయితే ఈ రైస్ విషయంలో ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. దీని షార్ట్ కట్ లో IRRI అని పిలవటం జరిగింది. ఇది
1860లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్స్ లో కలదు. దీని డైరెక్టర్ జనరల్ గా యువాన్ పింటో ఉన్నారు. యువాన్ పింటో వ్యవహరిస్తున్నారు. అలాగే 10వ కరెంట్ అఫైర్ చూస్తే కామన్వెల్త్ దేశ స్పీకర్ల 25వ సదస్సు జరిగింది. ఇది భారతదేశంలో జనవరి 14 నుంచి 17 వరకు జరిగింది. దీనిని సిఎస్పిఓసి అని కూడా అన్నారు. దీని పూర్తి ఎక్స్పెన్షన్ అంటే ఫుల్ ఫామ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కామన్వెల్త్. అలాగే తెలుగులో కామన్వెల్త్ దేశాల స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారుల సదస్సు అని అర్థం. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది న్యూఢిల్లీలోని సంవిధాన్ సభలో జరిగింది. ఆయా దేశాల పార్లమెంట్లో పనితీరు అంటే ఆయా దేశాల పార్లమెంట్ పనితీరులో ఏఐ మరియు సామాజిక మాధ్యమాల వినియోగంపై ప్రధానంగా చర్చించినట్లుగా భారత 18వ లోక్సభ స్పీకర్ అయిన ఓం ప్రకాష్ బిర్లా గారు వెల్లడించారు. ఈ సదస్సు యొక్క థీమ్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. నేను తెలుగులోకి అనువదిస్తే మనము గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే దీన్ని మీరు బట్టి పట్టవద్దు, కేవలం ఇంగ్లీష్ దాన్ని చూడండి. మనం తెలుగులో చూస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క సమర్థవంతమైన అమలు అని చెప్తారు. ఈ సదస్సులో 42 కామన్వెల్త్ దేశాలు, 4 సెమీ అటానమస్ పార్లమెంట్ల నుండి 61 మంది స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. భారతదేశం ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వటం ఇది 4వసారి. సదస్సు ముగింపులో ఓం బిర్లా గారు తదుపరి అనగా 29వ సదస్సు అధ్యక్ష బాధ్యతలను యూకే హౌస్ ఆఫ్ కామర్స్ స్పీకర్ కు అప్పగించటం జరిగింది. ఇది 2028లో జరగనుంది. కామన్వెల్త్ యూనియన్ ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా లండన్ డిక్లరేషన్ ద్వారా 1949వ సంవత్సరంలో కామన్వెల్త్ యూనియన్ ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం లండన్. దీనిలో ప్రస్తుత సభ్య దేశాలు 56. దీనిలో భారతదేశం కూడా చేరి ఉన్నది. అలాగే ఈ కామన్వెల్త్ దేశాల అధినేతల సదస్సు, దీనిని చోగం అన్నారు, CHOGM అన్నారు. ఇది 2026 సంవత్సరంలో నవంబర్ 1 నుండి నవంబర్ 4 వరకు జరగనుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అని అర్థం. సో ఇది కరేబియన్ దీవులకు చెందిన చిన్న దేశమైన ఆంటిగ్వా మరియు బార్బుడాలలో జరగనుంది. అక్కడ కూడా ఒక చిన్న రాజధాని నగరం, ఆ దేశం యొక్క రాజధాని నగరమైన సెయింట్ జాన్స్ లో జరగనుంది. కామన్వెల్త్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశాలలో, ఇప్పటిదాకా ఇచ్చిన దేశాలలో అతి చిన్న దేశంగా ఈ దేశం చరిత్ర సృష్టించనుంది. ఈ సదస్సు యొక్క థీమ్ facilitating partnerships and investment for prosperous commonwealth. అంటే తెలుగులో సమృద్ధికరమైన కామన్వెల్త్ కోసం భాగస్వామ్యాలు మరియు పెట్టుబడులను వేగవంతం చేయటం అని అర్థం. దీనిని ఆ దేశ ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ అధ్యక్షతన కొనసాగుతుంది. సో గైస్, ఇప్పటి వరకు మనం ఈ కరెంట్ అఫైర్స్ చూసాం. మిగతా కరెంట్ అఫైర్స్ ని పార్ట్ 2లో ఇంకో వీడియోలో చేయడం జరుగుతుంది. అంతవరకు మీరు కీప్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ ని చెప్పిన నోట్స్ చేసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.